హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి బోర్కి ఆ ఎదర్ నుంచి మొక్క ఆ ఎదర్ వరకు ఎలా చచ్చిపోయిందో. అదిగోటి బోర్కి ఆ అంచు ఏంటంటే నీళ్ళు ఎక్కువయ్యి, నీళ్ళు ఇక్కడ బాగా లోతు కదా, ఇది లోతులో నీళ్ళు ఉండటం వల్ల మొక్క చచ్చిపోయింది. లేకపోతే మొక్క కూడా బాగానే ఉంది ఇటు, అయినా పలసగానే ఉంది ఇటు. ఆ పలసన మీద కత్తి నీళ్ళు నిలబడటం వల్ల ఆ కాసిన నీళ్ళు చచ్చిపోయింది ఆ మొక్క కూడా. ఈ సంవత్సరం కూలీలు కూడా ఎక్కువ బాగానే పడతారు. కూలీలు చుట్టూ నాటు వేయించుకోవాలి. ఆడాడ ఇట్లాంటి సాటు మొత్తం నాటు వేయించాలి. అబ్బా, మామూలు వ్యవస్థ కాదు ఈ సంవత్సరం మాత్రం. ఇదిగో ఇది ఇంకోటి, ఇది కూడా అంత బాలేలే, పలసగా ఆడాడ పలసగా ఉంది, ఎక్కువ ఏం బాల. కాస్త పోయింది ఆ మళ్ళీ ఈ మళ్ళీ మాట పోయింది ఎక్కువ. ఈ మళ్ళీ ఏం బాగానే ఉంది. ఇదిగో ఈ కాస్త ఈ అంచులన కంపల్సరీ అంచు నేర్చుకోవాలి, ఇలా చండాలంగా ఉండిద్ది. ఓ పక్క బొర్రి, ఓ పక్క ఫైరు ఇట్టు. అంతా బాగుంది కానీ ఈ సంవత్సరం నీళ్ళకే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అసలు పైకి వెళ్తే నీళ్ళు లేవు అసలు. నాకు ఉండేవి కాదు, కానీ చుట్టూ కట్టలు కట్టేసుకున్నాను. నేను కట్టలు కట్టుకోవటం వల్ల ఈ నీళ్ళు ఇలా నిలబడిపోయినాయి. లేకపోతే ఈ నీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయాయి. నా పని గోయిందా అయ్యేది. ఇవి కూడా అయిపోతుంది, నీళ్ళు ఎండిపో లాగేసుకుంటుంది. ఏంటంటే ఎండ మామూలు కాస్తుందా, చించారేస్తున్నాయి. ఎడదెబ్బ తట్టుకోలేక నాయన నీళ్ళు కూడా ఎండకి కాయిపోతున్నాయి. ఏంది సంవత్సరం అంతా కలిసి వచ్చినట్టు బాధలన్నీ ఒక్కసారి మీద పడుతున్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు లేక చూడండి, బొర్రు పెట్టి అంతలా బొర్రు పెట్టి ఏంది ఇక్కడ ఇంతలా బాగా కొట్టారు. చూడండి చూడండి అంతలా బాగా కొట్టారు నీళ్ళు సాలక. ఓకే ఫ్రెండ్స్, బాయ్.